హలో అందరికి వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి అండ్ వెల్కమ్ టు పాలిటీ ఎంసీక్యూ సిరీస్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1. సో ఈ రోజు మనం పాలిటీ ఎంసీక్యూ సిరీస్ లో భాగంగా అర్బన్ లోకల్ బాడీస్ ఏదైతే మనం లాస్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసుకున్నామో వాటిని కంటిన్యూ చేస్తాం. సో అంతకన్నా ముందు మీకు ఒక చిన్న స్మాల్ అనౌన్స్మెంట్. సో మనం గ్రూప్ 1 కి కొన్ని పెయిడ్ కోర్సెస్, కొన్ని పెయిడ్ మాడ్యూల్స్ ని లాంచ్ చేసాం. ఒకటి వచ్చేసి మెయిన్ స్పెసిఫిక్ మాడ్యూల్ అనమాట. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బ్యూటిఫుల్ కోర్స్ అనమాట. ఎందుకు అంటే మెయిన్స్ ఇస్ ద మెయిన్ ఎగ్జామ్, వి నో దట్, పేరులోనే ఉంది. సో అది ఎంత మెయిన్ ఎగ్జామో మనకు తెలుసు. దట్ విల్ యాక్చువల్లీ డిసైడ్ అవర్ ర్యాంక్. ఓకే, సో దాన్ని మాత్రం ఎక్కువగా ఎవరు ఫోకస్ చేయట్లేదు, బట్ దాన్ని మీరు ఫోకస్ చేస్తే మీరు మంచి ర్యాంక్ ని ఫెచ్ చేయొచ్చు. ఓకే, సో మెయిన్స్ వేర్ అయిపోయిన ఒక బ్యూటిఫుల్ కోర్స్ ని మేము లాంచ్ చేసాం. దిస్ విల్ యాక్చువల్లీ యాక్ట్ as a వన్ స్టాప్ సొల్యూషన్ ప్రోగ్రామ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. సో దీంట్లో మనం ఎంటైర్ సిలబస్ ని కవర్ చేసుకుంటాం కాంప్రహెన్సివ్ గా. 500 మెయిన్స్ క్వశ్చన్స్ ద్వారా టోటల్ సిలబస్ ని కవర్ చేసుకుంటాం. సో డీటెయిల్ డిస్కషన్స్ విల్ బి డన్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఈస్ మెన్షన్ ఇన్ ద మెయిన్ సిలబస్. అండ్ ప్రతి టాపిక్ కి మనం రెడీమేడ్ ఇంట్రోస్, రెడీమేడ్ కన్క్లూజన్స్ ని ప్రొవైడ్ చేస్తాం. ఓకే, విచ్ ఆర్ దేర్ ఇన్ ద సిలబస్. సో మీకు కావాలి అనుకుంటే పర్చేస్ చేయొచ్చు. సో 1 year వ్యాలిడిటీతో కావాలి అనుకుంటే 7,999 కి మేము ఆఫర్ చేస్తున్నాం దీన్ని. 9,999 ఫర్ 2 years వ్యాలిడిటీ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రిజిస్టర్ యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ 6305955532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ రిజిస్టర్ ఇన్ టు దిస్ కోర్స్. అండ్ నెక్స్ట్ కోర్స్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. సో ఇక్కడ మనం కాంప్రహెన్సివ్ గా ఎంటైర్ సిలబస్ ని కవర్ చేస్తున్నాము. తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ మీద ఎక్కువగా ఎంఫసిస్ అనేది ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఫోకస్ వచ్చేసి విల్ బి ఆన్ దేర్ mains answer writing anamata. Prelims test series are included in this. So this particular course validity 1 year validity తో కావాలి అనుకుంటే 12,999 కి ప్రొవైడ్ చేస్తున్నాము. 2 years validity తో కావాలి అనుకుంటే 14,999 కి మనము ఈ కోర్స్ ని ఆఫర్ చేస్తున్నాము. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దిస్ ఎనీ కోర్స్ 6305955532 అనే నంబర్ కి కాల్ చేసి యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు వాట్ ఎవర్ ద కోర్స్ దట్ యూ వాంటెడ్. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు వీడియోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ క్లాస్ లో కొన్ని క్వశ్చన్స్ ని కంప్లీట్ చేయలేదు. సో ఆ క్వశ్చన్స్ ని మనం కంప్లీట్ చేసి దెన్ విల్ గోయింగ్ టు టుడేస్ టాపిక్. ఓకేనా? సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఇస్ నాట్ ది కన్సర్న్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా: పబ్లిక్ హెల్త్, శానిటేషన్, పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్, మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్. ఒకసారి ట్రై చేయండి. So I hope you people have tried it. So maintenance of public order will not come under the functions of the local government anamata, whereas public health, sanitation, public utility services ivanni manaki okay local government chetiloke vastayi, but public order will not come under the local governments anamata. So option is D is for this particular question. Now let's go to another question. So which one of the following amendment acts provided for the formation of Metropolitan Planning Committee? 42nd Constitutional Amendment Act, 44th Constitutional Amendment Act, 73rd Constitutional Amendment Act, or 74th Constitutional Amendment Act? So please try the question. So I'm hoping that you people have tried it. So 74th Constitutional Amendment Act ద్వారానే మనం మెట్రోపాలిటన్ కమిటీస్ కానీ ఓకే ఎనీ మున్సిపల్ ఓకే కార్పొరేషన్ కి సంబంధించిన ప్రతిదీ మనం దీంట్లోనే చూసాం కాబట్టి సో దిస్ విల్ ఆల్సో కమ్ అండర్ ఇట్. సో హవెవర్ ఈ రోజు మనం వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. So according to the Constitution of India, it is obligatory to constitute ward committees in the area of a municipality. The population of such municipality should be 1 lakh or more, 2 lakhs or more, 3 lakhs or more, 5 lakhs or more. So last class లో నేను చెప్పాను దీని గురించి, ఒకసారి ట్రై చేయండి మీరు. So I'm hoping that you people have tried it. So option is C anamata. 3 lakhs కన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్న వార్డ్స్ అన్ని కలిపి ఒక 2 or 3 వార్డ్స్ కలిపి అక్కడ మొత్తం 3 lakhs కన్నా ఎక్కువ పాపులేషన్ ఉంటే వార్డ్ కమిటీస్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పాను, అవునా? సో ఆప్షన్ is C is right answer for this particular question. Now let's go to another question. So consider the following objectives. So first statement, bringing about uniformity in the structure of local governments throughout the country, ensuring regular and rational flow of funds from the state revenue, having properly elected governments at regular intervals, having single unified authority for the city's management and development. So which of these did the 74th Amendment Act of the Constitution try to inject into the working of urban local bodies? So option A 1 and 2, option B 1, 3 and 4, option C 1, 2 and 3, option D 2, 3 and 4. ఒకసారి ట్రై చేయండి.
So I'm hoping that you people have tried it. So the right answer is 1, 2 and 3 anamata. So option C is the right answer. Okay, bringing about uniformity in the structure of local governments throughout the country అంటున్నాడు. Yes, so throughout the country మనకు ఒకటే టైప్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఓకే మనం ఒక చట్టం ద్వారా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని ఏర్పాటు చేస్తున్నప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇస్తున్నప్పుడు సో త్రూ అవుట్ ద కంట్రీ ఒకేలాగా ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ విల్ బి ద రైట్ వన్. సో సెకండ్ మీరు చూసుకుంటే ఎన్ష్యూరింగ్ రెగ్యులర్ అండ్ రేషనల్ ఫ్లో ఆఫ్ ఫండ్స్ ఫ్రమ్ ది స్టేట్ రెవెన్యూ. అందుకే కదా మనము స్టేట్ ఫినాన్స్ కమిషన్ కి వీ హ్యావ్ given a role of devolving the funds from the state revenue అని చెప్పాను. సో ఆప్షన్ సెకండ్ is also right one. Having properly elected governments at regular intervals, yes, 5 years tenure ఉండాలి అండ్ 5 years tenure అయిపోయే లోపే మళ్ళీ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఒకవేళ డిజాల్వ్ అయినా కానీ రిమైనింగ్ పీరియడ్ కి మనం మళ్ళీ కాన్స్టిట్యూట్ చేయాలి ఒక కొత్త మున్సిపల్ బాడీని అని చెప్పాను. సో ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇస్ ద రైట్ వన్. Having single unified authority for the city's management and development ante no. So idi tappu. So single unified authority for cities management and development ante tappu. So manaki multiple authorities kuda untayi kabatti so fourth statement is wrong, but first three statement gunshot correct kabatti manamu ikkada C is the right answer anamata. Okay, so now let's go to another question. So in the year 1989, the 64th and 65th constitutional amendment bills were not passed and the amendment acts could not come into the force at the time because Lok Sabha was dissolved in November 1989. Lok Sabha could not pass the bills with a lack of required majority. Rajya Sabha could not pass the bill due to lack of required majority. The president sent the bills for the reconsideration. So, ఒకసారి try చేయండి question ని. Okay, I am hoping that you people have tried it. So Rajya Sabha could not pass the bills due to lack of required majority. This is the right answer. So నేను చెప్పాను మీకు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ నగరపాలిక బిల్ కానీ మిగతా పంచాయతీ రాజ్ కి సంబంధించిన బిల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లోక్సభలో పాస్ అవుతుంది బట్ రాజ్యసభలో పాస్ అవ్వదు. వెరాజ్ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ ఏమో గవర్నమెంట్స్ డిజాల్వ్ అవ్వడం వల్ల బిల్స్ అనేవి పాస్ అవ్వకుండానే ఆగిపోతాయి, అంటే ఇంట్రడ్యూస్ కూడా చేయరు. దాని తర్వాత మళ్ళీ మనము 1990s లో మళ్ళీ ఈ బిల్స్ ని తీసుకొచ్చి ఈ పర్టికులర్ యాక్ట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో వీ హావ్ గివెన్ ఎ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు మున్సిపాలిటీస్ అండ్ ఆల్సో ఫర్ పంచాయత్స్. ఓకే, సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. So which one of the following statements with regard to the Finance Commission in states is not correct? So 74th Amendment Act of the Constitution of India provides for the establishment of the Finance Commission by a state to review the financial position of the municipalities. So the Chief Minister of the state decides the composition of the Finance Commission and nominates the chairman. So the Finance Commission is expected to recommend the division of resources between the states and the municipalities within the states. Fourth statement చూడండి. So the Finance Commission is authorized to make recommendations with regard to grants in aid to the panchayats from the consolidated fund of the states. So ఇచ్చిన వాటిలలో which is not correct అని అడుగుతున్నాడు, ఒకసారి ట్రై చేయండి. So I'm hoping that you people have tried it. So Finance Commission is expected to recommend the division of resources between states and municipalities. Idi correct. Finance Commission is authorized to make recommendations with respect to grants in aid. Idi correct. So from the consolidated fund of the state. Idi correct. So 74th Amendment Act of the Constitution of India provides for the establishment of the Finance Commission. Idi kuda correct. Whereas Chief Minister of the state decides ante tappu. So this is wrong. సో మిగతా మూడు కరెక్ట్, ఇది తప్పు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మీ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు హోంవర్క్, అసలు ఈ స్టేట్మెంట్ ఎందుకు తప్పు, హూ విల్ డిసైడ్ ద కాంపోజిషన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా, వీ హావ్ డిస్కస్డ్ అబౌట్ దిస్. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ హెయిల్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ ఇండియా? సో లార్డ్ మేయో, లార్డ్ రిపెన్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I'm hoping that you people have tried it. So the right answer is Lord Ripon anamata. So నేను మీకు ఎవల్యూషన్ ఆఫ్ ది పర్టికులర్ మున్సిపాలిటీస్ గురించి చెప్పినప్పుడు ఐ స్పోక్ అబౌట్ లార్డ్ మేయో, లార్డ్ రిపన్, అండ్ ఫస్ట్ టైం మున్సిపాలిటీ ఎక్కడ సెటప్ చేశారు మున్సిపల్ కార్పొరేషన్ ని, అండ్ దాని తర్వాత కాన్సిక్యూటివ్ గా ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అని డీటెయిల్ గా లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో ఎవరైతే లాస్ట్ క్లాస్ చూడకుండా ఈ క్లాస్ చూస్తున్నారో ఫస్ట్ లుక్ ఎట్ ద లాస్ట్ క్లాస్ అండ్ దెన్ కమ్ టు దిస్ క్లాస్. సో ఒక ఫ్లో లో మనం
చేస్తున్నాం వీడియోస్ ని. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక వీడియో చూస్తే అర్థం కాదు. సో ట్రై టు డూ ఇట్ ఫ్రమ్ ద స్టార్టింగ్. ఓకే, సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. So next question is, to whom does the chairperson of every Metropolitan Planning Committee forward the development plan as recommended by such a committee? So the Planning Commission, Finance Minister, Government of India, the Urban Development Minister, Government of India, so Government of States. So ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ ని లాస్ట్ క్లాస్ లో కూడా చూసాం ఈ క్వశ్చన్ ని మనం. So the right answer is, so Metropolitan Planning Committee gani. So I think we have completed this topic also. Metropolitan Committee gani and District Planning Committee gani, avi make chesina draft plans evaithe untayo. So whatever the draft plans they have made, they will submit it to the state government. Okay, so option D is the right answer. So Metropolitan Committee aina, District Planning Committee aina. Okay, so both of them will actually submit it to the government of the state. So option D is the right answer. So Nagarpalika bill was introduced in parliament during the prime ministership of, అంటే for the first time ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని మీరు ట్రై చేయండి. విపి సింగ్, చంద్రశేఖర, రాజీవ్ గాంధీ, నరసింహారావు. సో ద రైట్ ఆన్సర్ ఇస్ రాజీవ్ గాంధీ. సో రాజీవ్ గాంధీ ఫర్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారనమాట నగరపాలిక బిల్ ని. బట్ రాజ్యసభలో పాస్ అవ్వకపోవడం వల్ల అది ల్యాప్స్ అవుతుందని ఇంతకు ముందే చూసాము. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అనమాట. ఓకే, నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. So which of the following is correct in respect to the financial powers of local governments in India? Local governments have constitutionally earmarked taxation powers. Local governments are empowered to levy such taxes as permitted under the law. Local government are empowered to levy charges on all items within their sphere of activities. Local governments are empowered to levy taxes with the permission of the department concerned. ఒకసారి ట్రై చేయండి. So the right answer is, local governments are empowered to levy such taxes as permitted under the law. So Finance Commission recommendation and చట్టం ప్రకారం ఏవైతే వాటి కిందికి వస్తాయో వీటి మీద మాత్రమే they can actually impose the taxes అన్నమాట. So option B is the right answer. Okay. So let's solve the next question. Which of the following functions have been laid down in the 12th schedule of the Constitution of India for the municipalities? So urban poverty alleviation, planning for economic and social development, regulation for tanneries, urban forestry. So select the correct answer using the codes given below. 1, 2 and 3, 2, 3 and 4, 1 and 4, 1, 2, 3, 4. ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు. So I hope you people have tried it. So the right answer is, all of this will come under the powers and functions as per 12th schedule of the constitution. So 12th schedule గురించి లాస్ట్ క్లాస్ లో చూసాము. సో అన్ని ఐటమ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టమే, బట్ కొంచెం లాజికల్ గా ఇప్పుడు అర్బన్ పావర్టీ ఎలివేషన్ డెఫినెట్ గా దాని కిందకి రావచ్చు. ప్లానింగ్ ఫర్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్, సో ఈ పాయింట్ అయితే మనకు డెఫినెట్ గా గుర్తుంటుంది. ఓకే, రెగ్యులేషన్ ఆఫ్ టానరీస్, అర్బన్ ఫారెస్ట్రీ. సో లాజికల్ గా చూసుకుంటే అన్ని కరెక్టే అనిపిస్తున్నాయి. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ యాజ్ పబ్లిక్ ఆర్డర్, ఓకే, లా అండ్ ఆర్డర్ లాంటివి వస్తే మాత్రం దే విల్ నాట్ కమ్ అండర్ ది ఫంక్షన్ ఆఫ్ ది లోకల్ గవర్నమెంట్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాంటివి వచ్చినప్పుడు ఎలిమినేట్ చేయొచ్చు వాటిని మనం. Okay, so yeah. So next question is, 73rd and 74th amendments to the Constitution of India provide for elections to the local bodies every year, after every 3 years, after every 5 years, after every 2 years. So ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. So I hope you people have tried it. We know that after every 5 years లోకల్ బాడీస్ లో ఎలక్షన్స్ అనేవి జరగాలి, అండ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ కండక్ట్ ది ఎలక్షన్స్ అని. ఒకవేళ ఎక్స్పైరీ కన్నా ముందే టెన్యూర్ అనేది టెన్యూర్ అనేది ఫినిష్ కాకముందే ఎక్స్పైరీ అయ్యి అనుకోండి ఆ పర్టికులర్ బాడీ, మళ్ళీ 6 months లోపు ఫ్రెష్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. రిమైనింగ్ పీరియడ్ కి కొత్త బాడీ యాక్ట్ చేస్తుంది అనమాట. హవెవర్ 6 months కన్నా తక్కువ గ్యాప్ ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్ కి అని అంటే కొత్త ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ బాడీ అయితే వస్తుందో దానికి 5 years టెన్యూర్ అనేది ఉంటుంది. ఓకే, దీని గురించి మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. So an election to
To constitute a municipality has to be completed immediately on completion of its term of 5 years, before the expiry of its fixed tenure, before the expiry of period of 6 months from the date of its dissolution, before the expiry of a period of 3 months from the date of its dissolution. ఒకసారి ట్రై చేయండి. So the right answer is before the expiry of its fixed tenure. So దాని ఫిక్స్డ్ టెన్యూర్ అంటే 5 years అనే టర్మ్ ఫినిష్ కాకముందే ఒక ఫ్రెష్ ఎలక్షన్స్ అనేది మనము కండక్ట్ చేయాలన్నమాట. ఓకే, an election should be constituted for a municipality before the expiry of its fixed tenure itself. So option B is the right answer. So who consolidate the plans prepared by the panchayats and municipalities in district? State Planning Commission, Public Account Committee, District Planning Committee, District Planning and Development Council. ఒకసారి ట్రై చేయండి క్వశ్చన్ ని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, సో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ కానీ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీస్ కానీ దే విల్ యాక్చువల్లీ మేక్ ద డ్రాఫ్ట్ ప్లాన్స్ అనమాట. సో పంచాయత్స్ ని మున్సిపాలిటీస్ చేసిన ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఇచ్చిన సజెషన్స్ ని దృష్టిలో పెట్టుకొని, అండ్ కామన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ ని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని దే విల్ మేక్ ద డ్రాఫ్ట్ ప్లాన్ అండ్ దే విల్ సబ్మిట్ ఇట్ టు ది స్టేట్ గవర్నమెంట్స్. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇప్పుడు డెఫినెట్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ మాత్రమే. సో డెవలప్మెంట్ కౌన్సిల్ అనే వర్డ్ అనేది ఇంక్లూడ్ అయి ఉండదు. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా ఈజ్ ఎట్ మద్రాస్, ఢిల్లీ, బాంబే, హైదరాబాద్. ఒకసారి ట్రై చేయండి, నేను మీకు లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పాను ఇది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ మద్రాస్ అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే మద్రాస్, తర్వాత బాంబే, దాని తర్వాత మనకి ఈ కల్కటా ఏరియాలో, మిగతా ఏరియాస్ లో ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ని తర్వాత మనం సెటప్ చేస్తాము. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ అర్బన్ గవర్నమెంట్స్ దాంట్లో ఉన్న పార్ట్స్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ద ఫాలోయింగ్ 8 types of urban local bodies are created in India for the administration of urban areas. సో అర్బన్ ఏరియాస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం మనకి ఒక 8 type of అర్బన్ లోకల్ బాడీస్ ని తీసుకురావడం జరిగింది, క్రియేట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి మున్సిపల్ కార్పొరేషన్, ఇంకోటి వచ్చేసి మున్సిపాలిటీ, ఒకటి నోటిఫైడ్ ఏరియా కమిటీ, ఒకటి టౌన్ ఏరియా కమిటీ, ఇంకోటి కంటోన్మెంట్ బోర్డ్, టౌన్షిప్, పోర్ట్ ట్రస్ట్, స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. ఇలా 8 types ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ని మనం క్రియేట్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కటి గురించి మనము ఎక్కడెక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీని ఎస్టాబ్లిష్ చేస్తామనేది చూద్దాం. ఓకే, సో మున్సిపల్ కార్పొరేషన్. సో మున్సిపల్ కార్పొరేషన్, లెట్ మీ జూమ్ ఇన్, ఒక నిమిషం. ఎస్, ఐ థింక్ మీకు కనబడుతుంది అనుకుంటున్నా. సో మున్సిపల్ కార్పొరేషన్స్ ఆర్ క్రియేటెడ్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బిగ్ సిటీస్ లైక్ ఢిల్లీ, ముంబై, కల్కత్తా, హైదరాబాద్, బెంగళూరు అండ్ అదర్స్. సో ఫస్ట్ థింగ్ మనం నేర్చుకుంటుంది ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్. సో మున్సిపల్ కార్పొరేషన్స్ ని ఎందుకు క్రియేట్ చేస్తాం? ఫర్ ఇన్ ఆర్డర్ టు అడ్మినిస్టర్ ద బిగ్ సిటీస్. లైక్ ఎలాంటి సిటీస్? ఢిల్లీ కానీ, ముంబై కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఇలాంటి మెట్రోపాలిటన్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, సిటీస్ ఏవైతే ఉంటాయో ఆ సిటీస్ ని అడ్మినిస్ట్రేట్ చేయడానికి మున్సిపల్ కార్పొరేషన్స్ ని సెటప్ చేస్తాం. సో దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద స్టేట్స్ బై ది యాక్ట్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఇన్ ద యూనియన్ టెరిటరీస్ బై ది యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో వీటిని ఎలా మనం చేస్తాము, ఎలా తీసుకొస్తాము అమల్లోకి అంటే స్టేట్ లెజిస్లేచర్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో అనుకోండి, తెలంగాణ స్టేట్ ఏం చేయాలి అంటే తెలంగాణ స్టేట్ లెజిస్లేచర్ ఏం చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు ఫ్రేమ్ అన్ యాక్ట్, ఒక చట్టాన్ని తీసుకురావాలన్నమాట మున్సిపల్ కార్పొరేషన్ ని ఫ్రేమ్ చేయడానికి. ఓకే, యూటీస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూనియన్ టెరిటరీ తీసుకోండి. ఓకే, లక్షద్వీపో లేకపోతే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ లేకపోతే వేరే ఏ యూటీ అయినా తీసుకొని ఆ యూటీలో ఏదైనా మంచి సిటీ ఉంది అనుకోండి, పెద్ద పెద్ద సిటీ ఉన్నాయనుకోండి, ఆ సిటీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కోసం మున్సిపల్ కార్పొరేషన్ ని చేయాలి అంటే అప్పుడు పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం చేస్తుంది అనమాట. యూటీస్ కేసులోనేమో పార్లమెంట్ చేస్తే, సో ఈ స్టేట్స్ లో ఉన్న సిటీస్ కేసులో స్టేట్ లెజిస్లేచర్ విల్ ఫ్రేమ్ ఏ యాక్ట్ అనమాట. ఓకే,
there may be one common act for all the municipal corporations in the states or a separate act for each municipal corporation. సో ఇలా చట్టం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ముంబై ఉంటుంది, పూణే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూ ఏమంటారు సిటీస్ అనేవి ఒకటే స్టేట్ లో ఉన్నాయి, అవునా, మహారాష్ట్రలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కార్పొరేషన్ ముంబైలో చేయాలి అంటే ఒక చట్టం చేస్తుంది మహారాష్ట్ర స్టేట్ లెజిస్లేచర్. పూణేకి కూడా చేయాలి అనుకుంటే పూణేకి కూడా ఒక చట్టం చేస్తుంది. కానీ ఇవి రెండింటికి కలిపి స్టేట్ లో ఉన్న అన్నిటికీ కలిపి ఒకటే చట్టం చేయాలంటే కూడా మహారాష్ట్ర స్టేట్ లెజిస్లేచర్ ఏదైనా చేయొచ్చు. సో ఐమ్ జస్ట్ టెల్లింగ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో మహారాష్ట్ర స్టేట్ లెజిస్లేచర్ కావాలి అంటే ముంబైకి పూణేకి సపరేట్ గా చేసుకోవచ్చు, లేదా రెండింటికి కలిపి కూడా చేసుకోవచ్చు. Okay, so a municipal corporation has 3 authorities, namely the council, the standing committee and the commissioner. So manaki municipal corporation ఎవరెవరు ఉంటారు, ఒక 3 authorities ఉంటాయి అన్నమాట. మున్సిపల్ కౌన్సిల్ ఉంటుంది, స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, ఓకే, స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి అండ్ మున్సిపల్ కమిషనర్ ఉంటారు. సో ఈ 3 అథారిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట మున్సిపల్ కార్పొరేషన్ లో. సో ద కౌన్సిల్ ఇస్ ద డెలిబరేటివ్ అండ్ లెజిస్లేటివ్ వింగ్ ఆఫ్ ది కార్పొరేషన్. అంటే కౌన్సిల్ ఏమో ఒక లెజిస్లేటివ్ బాడీగా పనిచేస్తే దీంట్లో ఎవరెవరు ఉంటారు కౌన్సిల్ లో అంటే కన్సిస్టింగ్ ఆఫ్ కౌన్సిలర్స్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. సో మనకు కౌన్సిలర్స్ ఉంటారు కదా, సో ఆ కౌన్సిలర్స్ ని ఎలెక్ట్ చేసేది ఎవరు అని అంటే పీపుల్ అనమాట. అక్కడ ఉన్న పీపుల్ ఎలెక్ట్ చేస్తారు అండ్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బీ పార్ట్ ఆఫ్ ఎ కౌన్సిల్. ఓకే, కౌన్సిల్ లో భాగంగా ఉంటారు. as well as few nominated members having knowledge or experience of municipal administration. So ఈ elected members ఏ కాకుండా nominated members who have a special knowledge about municipal administration, they'll be also part of the council అన్నమాట. Okay, in brief the composition of the council include the reservation of the seats for SCs, STs and women. So ఇక్కడ రిజర్వేషన్ అనేది ఉంటుంది అన్నమాట, as given by the 74th Constitutional Amendment Act. SCs కి, STs కి, women కి రిజర్వేషన్ అనేది ఇస్తాం అన్నమాట while we are allocating seats in the council. Okay, so the council is headed by the mayor. So ఈ council ని head చేసేది ఎవరంటే మేయర్ అన్నమాట. He is assisted by the deputy mayor. So mayor ఉంటారు, deputy mayor will assist the mayor. He is elected in a majority of the states for 1 year renewable term. సో నార్మల్ గా 1 year కి ఒకసారి ఎలక్షన్స్ అనేవి ఉంటాయి. సో రెన్యూ చేసుకుంటూ ఆ పీరియడ్ ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మాక్సిమం స్టేట్స్ లో ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ స్టేట్ లెజిస్లేచర్ చేసిన చట్టంలో ఎలా మెన్షన్ చేస్తుంటే అలా టెన్యూర్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. He or she is basically an ornamental figure and a formal head of the corporation. సో ఒక ఆర్నమెంటల్ ఫిగర్ లానే, సో ఎక్కువగా పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఉండవు. సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్, అంతే. కౌన్సిల్ యొక్క మీటింగ్స్ ని ప్రిసైడ్ చేయడం అనేది ముఖ్య పని అన్నమాట మేయర్ది. ఓకే, సో ద స్టాండింగ్ కమిటీస్ ఆర్ క్రియేటెడ్ టు ఫెసిలిటేట్ ద వర్కింగ్ ఆఫ్ ది కౌన్సిల్ విచ్ ఇస్ టూ లార్జ్ ఇన్ ది సైజ్. సో నార్మల్ గా కౌన్సిల్ అనేది ఎలా పనిచేస్తుంది, కౌన్సిల్ అనేది చాలా పెద్దది కాబట్టి ఎలా పనిచేస్తుంది అనేది, ఓకే, టు ఫెసిలిటేట్ ద వర్కింగ్ ఆఫ్ ది కౌన్సిల్. సో స్టాండింగ్ కమిటీస్ ని మనం ఫ్రేమ్ చేస్తాం అనమాట. సో దే డీల్ విత్ పబ్లిక్ వర్క్స్, ఎడ్యుకేషన్, హెల్త్, టాక్సేషన్, ఫైనాన్స్ అండ్ సో ఆన్, అండ్ దే టేక్ డెసిషన్స్ ఇన్ దర్ రెస్పెక్టివ్ ఫీల్డ్. సో కౌన్సిల్ ఏమో, సో ఫర్ ఎగ్జాంపుల్, సో లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. ఓకే, మనకు 3 అథారిటీస్ ఉంటాయి. ఒక నిమిషం ఆగండి. So let me write it again once again. మున్సిపల్ కార్పొరేషన్ లో 3 పర్టికులర్ అథారిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కౌన్సిల్ అన్నమాట, ఇంకొకటి వచ్చేసి స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి, ఇంకొకటి వచ్చేసి మున్సిపల్ కమిషనర్ ఉంటారు. సో ఈ 3 అథారిటీస్ ఉంటాయి. ఈ కౌన్సిల్ లో ఎవరు ఉంటారు అంటే మెంబర్స్ గా కౌన్సిలర్స్ ఉంటారు. ఓకే, కౌన్సిలర్స్ ఉంటారు. ఈ కౌన్సిలర్స్ ని ప్రజలు డైరెక్ట్ గా ఎలెక్ట్ చేసుకుంటారు అండ్ సమ్ పీపుల్ విల్ బి నామినేటెడ్ హూ విల్ హ్యావ్ అ స్పెషల్ నాలెడ్జ్. ఓకే, స్పెషల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని నామినేట్ చేసుకుంటారు. ఓకే, సో వీళ్ళని హెడ్ చేసేది ఎవరు అంటే మేయర్. ఓకే, మేయర్ విల్ బి హెడింగ్ దిస్. సో జనరల్ గా చాలా స్టేట్స్ లో 1 year అనేది టెన్యూర్ ఉంటుంది విచ్ ఇస్ రిన్యూవబుల్. ఓకే, సో అండ్ హీల్ బి అసిస్టెడ్ బై డెప్యూటీ మేయర్. సో ఈ మేయర్ అనేది ఒక ఆర్నమెంటల్ ఫిగర్ మాత్రమే, ఎక్కువ పవర్స్ అనేవి ఉండవు. సో మేయర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, ఈ కౌన్సిల్ యొక్క మీటింగ్స్ ని ప్రిసైడ్ చేయడం అనేది మెయిన్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు ఈ పార్ట్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్, స్టాండింగ్ కమిటీస్ ఏవైతే ఉంటాయో,
స్టాండింగ్ కమిటీస్, సో కౌన్సిల్ అనేది పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ కౌన్సిల్ యొక్క వర్క్ ని ఫెసిలిటేట్ చేయడానికి మనకు స్టాండింగ్ కమిటీస్ అనేవి యూజ్ అవుతాయి. స్టాండింగ్ కమిటీస్ చాలా వర్క్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క స్టాండింగ్ కమిటీకి ఒక్కొక్క వర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాండింగ్ కమిటీకి హెల్త్ బాధ్యత ఇస్తే ఇంకో దానికి ఫినాన్స్, ఇంకో దానికి హెల్త్, సో ఎడ్యుకేషన్, ఇంకో దానికి ఇంకొకటి, అలా డిఫరెంట్ పబ్లిక్ వర్క్స్ ని ఒక్కొక్క స్టాండింగ్ కమిటీ తీసుకుంటాయి అనమాట. మున్సిపల్ కార్పొరేషన్ ఎవరైతే, మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో, సో జనరల్ ఐఏఎస్ క్యాడర్ వాళ్ళు, ఐఏఎస్ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మున్సిపల్ కమిషనర్ స్టేటస్ అనేది ఇస్తారనమాట. సో స్టేట్ గవర్నమెంట్ విల్ అపాయింట్ దిస్ పర్టికులర్ మున్సిపల్ కమిషనర్. సో మున్సిపల్ కమిషనర్ యొక్క ముఖ్య బాధ్యత ఏంటంటే ఏదైతే కౌన్సిల్ అండ్ స్టాండింగ్ కమిటీస్ డెసిషన్స్ తీసుకుంటాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మనకి మున్సిపల్ కమిషనర్ కు ఉంటుంది. సో జనరల్ గా మున్సిపల్ కార్పొరేషన్ అనేది పెద్ద పెద్ద సిటీస్ కి ఉంటుంది. ఓకే, సో ఈ పెద్ద పెద్ద సిటీస్ లో ఒకవేళ మున్సిపల్ కార్పొరేషన్ ని తీసుకురావాలంటే ఆ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్ చట్టం ద్వారా తీసుకురావచ్చు. యూనియన్ టెరిటరీలో ఆ పర్టికులర్ సిటీ ఉంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ని కాన్స్టిట్యూట్ చేయొచ్చు. సో స్టేట్ కావాలి అనుకుంటే ఆ స్టేట్ లో ఉన్న అన్ని సిటీస్ కి కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ చట్టం తీసుకురావచ్చు, లేదా సపరేట్ గా కూడా తీసుకురావచ్చు. సో మున్సిపల్ కార్పొరేషన్ లో 3 అథారిటీస్ ఉంటాయి. ఒకటి కౌన్సిల్, ఇంకోటి స్టాండింగ్ కమిటీ, ఇంకొకటి కమిషనర్. కౌన్సిల్ లో మనకి కౌన్సిలర్స్ ఉంటారు who are elected directly by the people and few people are nominated who will have a special knowledge in the respective administration of municipal bodies. Okay, so వీళ్ళని హెడ్ చేసేది మేయర్. మేయర్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ప్రిసైడింగ్ ఓవర్ ది మీటింగ్స్. మేయర్ ఈజ్ అసిస్టెడ్ బై డెప్యూటీ మేయర్. ఓకే, మేయర్ యొక్క జనరల్ టర్మ్ అనేది 1 year with renewable, which is renewable. Okay, standing committees. So in order to facilitate the work of the council, standing committees are made with respect to each field. పబ్లిక్ వర్క్స్ కోసం, హెల్త్ కోసం, ఫినాన్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం, ఇలా డిఫరెంట్ స్టాండింగ్ కమిటీస్ ని చేస్తాం. సో మున్సిపల్ కమిషనర్ అనేది థర్డ్ అథారిటీ. మున్సిపల్ కమిషనర్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్. సో ఐఏఎస్ క్యాడర్ పర్సన్ ని చేస్తారు. మున్సిపల్ కమిషనర్ విల్ యాక్చువల్లీ హ్యావ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ఫంక్షన్స్ విచ్ ఆర్ టేకెన్ అప్ బై కౌన్సిల్ అండ్ స్టాండింగ్ కమిటీస్. ఓకేనా? సో నెక్స్ట్, సో నెక్స్ట్ థింగ్ ఇస్ మున్సిపాలిటీ. మున్సిపల్ కార్పొరేషన్ చూసాం, ఇప్పుడు మున్సిపాలిటీ గురించి చూద్దాం. మున్సిపాలిటీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టౌన్ అండ్ స్మాలర్ సిటీస్. సో పెద్ద సిటీస్ కి ఏమో మున్సిపల్ కార్పొరేషన్, బట్ చిన్న చిన్న టౌన్స్ కి, స్మాలర్ సిటీస్ కి మనకి మున్సిపాలిటీ అనేది ఉంటుంది. లైక్ ద కార్పొరేషన్, దే ఆర్ ఆల్సో సెటప్ ఇన్ ద స్టేట్స్ బై ది యాక్ట్ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఇన్ ద యూనియన్ టెరిటరీ బై ది యాక్ట్ ఆఫ్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కూడా మున్సిపాలిటీస్ ని సెటప్ చేయాలి అంటే ఆ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్ ఒక చట్టం ద్వారా మున్సిపాలిటీని చేయొచ్చు. ఒకవేళ యూనియన్ టెరిటరీలో మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలి అంటే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా మున్సిపాలిటీని ఏర్పాటు చేయొచ్చు. ఓకే, సో దే ఆర్ ఆల్సో నోన్ బై వేరియస్ అదర్ నేమ్స్ లైక్ మున్సిపల్ కౌన్సిల్ అంటాము, మున్సిపల్ కమిటీ అని అంటాము, మున్సిపల్ బోర్డ్ అంటాము, మున్సిపాలిటీ అంటాము, ఓకే, సిటీ మున్సిపాలిటీ అంటాం. ఇలా డిఫరెంట్ నేమ్స్ తో మున్సిపాలిటీని పిలుస్తాం అనమాట. ఓకే, లైక్ ద మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఆల్సో హ్యాస్ 3 అథారిటీస్. సో మనకి మున్సిపల్ కార్పొరేషన్ లో లానే దీంట్లో కూడా 3 పర్టికులర్ అథారిటీస్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి సో మున్సిపాలిటీ, దీంట్లో కూడా 3 అథారిటీస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కౌన్సిల్. సో దిస్ ఈస్ అ లెజిస్లేటివ్ వింగ్, సేమ్ లైక్ కౌన్సిల్ ఇన్ మున్సిపల్ కార్పొరేషన్. సో దీంట్లో ఎవరెవరు ఉంటారు అంటే కౌన్సిలర్స్ ఉంటారు అగైన్. ఓకే, కౌన్సిలర్స్ ఉంటారు. సో హూ ఆర్ డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ఓకే, సో ద కౌన్సిల్ ఈస్ హెడెడ్ బై ద ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్. సో ఇక్కడైతే మనకి కౌన్సిల్ మేయర్ కాదు, ఇక్కడ హెడ్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్, ఆర్ మనం అతన్ని చైర్మన్ అంటాం. మున్సిపల్ చైర్మన్ అని పిలుస్తూ ఉంటారు మీకు గుర్తుంటే. సో అలా చైర్మన్ విల్ హెడ్ ఆర్ ప్రిసైడ్ ఓవర్ దిస్ కౌన్సిల్ అనమాట. సో హీ ఈస్ అసిస్టెడ్ బై ద వైస్ ప్రెసిడెంట్ ఆర్ వైస్ చైర్మన్. సో వైస్ చైర్మన్ కూడా ఉంటారు, ఆర్ వైస్ ప్రెసిడెంట్ అనే పర్సన్ కూడా ఉంటారు. సో అతను ఆర్ ఆవిడ దే విల్ అసిస్ట్ ద ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్. ఓకే, సో జనరల్ గా ప్రెసిడెంట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సో హీ ఆర్ షీ విల్ ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ది కౌన్సిల్. సో సేమ్ లైక్ అ మేయర్, వీళ్ళు కూడా ప్రిసైడింగ్ పవర్స్ అనేవి ఉంటాయి అనమాట వీళ్ళకి. ఓకే, అన్లైక్ ద మేయర్ ఆఫ్ ద మున్సిపల్ కార్పొరేషన్, హీ ప్లేస్ అ సిగ్నిఫికెంట్ రోల్ అండ్ ఇస్ ద పైవట్ ఆఫ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. సో అక్కడ మేయర్ కి ఓన్లీ ఆర్నమెంటల్ రోల్ మాత్రమే ఉంటుందని చెప్పాను, ఎక్కువ పవర్స్ అనేవి ఉంటాయని చెప్పాను. బట్ మున్సిపల్ చైర్మన్ కి మాత్రం చాలా పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో హీ ఆర్ షీ విల్ యాక్చువల్లీ ప్లే అ పైవటల్ రోల్ ఇన్ ది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ టౌన్ ఆర్ స్మాలర్ సిటీ. Okay, so apart from presiding over the meetings of the council, he will actually enjoy executing powers also. So ikkada
ఓన్లీ లెజిస్లేటివ్ పవర్స్ ఒకటే కాదు. సో ప్రెసిడెంట్ ఆర్ మున్సిపల్ చైర్మన్ కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇతనికి ఎక్కువగా పవర్స్ ఉంటాయని చెప్పుకుంటాం. ఓకే, సో అక్కడేమో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఏమో మున్సిపల్ కమిషనర్ కి ఇచ్చాం, కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనేవి మళ్ళీ అగైన్ వీ హావ్ గివెన్ ఇట్ టు మున్సిపల్ చైర్మన్ ఇట్ సెల్ఫ్. సో ద స్టాండింగ్ కమిటీస్ ఆర్ క్రియేటెడ్ టు ఫెసిలిటేట్ ద వర్కింగ్ ఆఫ్ ది కౌన్సిల్. ఇక్కడ కూడా స్టాండింగ్ కమిటీస్ ని మనము ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ది కౌన్సిల్, కౌన్సిల్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీ చేయడానికి స్టాండింగ్ కమిటీస్ ని సెటప్ చేస్తాం. సో దే డీ విత్ డిఫరెంట్ వర్క్స్ లైక్ పబ్లిక్ వర్క్స్, టాక్సేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, ఫినాన్స్, ఇలా డిఫరెంట్ స్టాండింగ్ కమిటీస్ ఒక్కొక్కటి ఒక్కొక్క పని చేసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి అథారిటీ ఏంటంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అన్నమాట. సో సిఇఓ ఆర్ చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అనే ఒక పోస్ట్ ఉంటుంది. దిస్ ఇస్ ద థర్డ్ అథారిటీ. సో దే విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డే టు డే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మున్సిపాలిటీ అనమాట. సో ఇతన్ని ఆర్ ఈవిడని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్ విల్ అపాయింట్ దిస్ పర్టికులర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట. సో ఐ హోప్ మీకు మున్సిపాలిటీ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. ఐ రిపీట్ ఇట్ అగైన్. సో కన్ఫ్యూజన్ ని పోగొట్టడానికి రిపీట్ చేస్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్ లోనేమో మనం పెద్ద సిటీస్ కి ఏర్పాటు చేస్తాం, మున్సిపాలిటీనేమో చిన్న సిటీస్ కి లేదా టౌన్స్ కి ఏర్పాటు చేస్తాం. మున్సిపల్ కార్పొరేషన్ లాగానే మున్సిపాలిటీస్ లో కూడా 3 అథారిటీస్ ఉంటాయి: కౌన్సిల్, స్టాండింగ్ కమిటీస్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే సిఇఓ చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అని అంటాం. కౌన్సిల్ లో కౌన్సిలర్స్ ఉంటారు. కౌన్సిలర్స్ ఆర్ జనరలీ ఎలక్టెడ్. ఇక్కడ నామినేటెడ్ సభ్యులు ఉండరు. వెరాజ్ మున్సిపల్ కార్పొరేషన్ లో నామినేటెడ్ సభ్యులు ఉంటారు, గుర్తుంచుకోండి. ఓకే, సో దీస్ పీపుల్ ఆర్ హెడెడ్ బై ది ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్. ఓకే, మున్సిపల్ చైర్మన్ విల్ ప్రిసైడ్ ఓవర్ ద మీటింగ్స్ అన్నమాట. సో అన్లైక్ ద మేయర్, సో మున్సిపల్ చైర్మన్ విల్ హ్యావ్ మోర్ ఫంక్షన్స్, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి. చైర్మన్ విల్ బి అసిస్టెడ్ బై ది వైస్ చైర్మన్. ఓకే, స్టాండింగ్ కమిటీస్ అనేవి ఉంటాయి. సో దే విల్ ఫెసిలిటేట్ ద వర్క్ ఆఫ్ ది కౌన్సిల్. దే విల్ వర్క్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ లైక్ పబ్లిక్ వర్క్స్, ఎడ్యుకేషన్, ఫినాన్స్, టాక్సెస్, హెల్త్ ఎక్సెట్రా. నెక్స్ట్ సిఇఓ ఉంటారు, లేకపోతే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ అనే పర్సన్ ఉంటారు. సో దే విల్ యాక్చువల్లీ హ్యావ్ అ ఫంక్షన్ ఆఫ్ లుకింగ్ ఎట్ ద డే టు డే జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది మున్సిపాలిటీ. ఓకే, సో నెక్స్ట్ thing is notified area committee అన్నమాట. A notified area committee is created for the administration of 2 types of areas: a fast developing town due to industrialization and a town which does not yet fulfill all the conditions necessary for the constitution of municipality but which otherwise is considered important by the state government. Since it is established by notification in government gazette, it is called as notified area committee. So normal ga notified area committee ekkada set up chestamante, okay, సో టౌన్ అనేది ఇండస్ట్రియలైజ్ అవుతుంది, దీనికి త్వరలోనే మున్సిపాలిటీ స్టేటస్ రావచ్చు అనిపించిన దానికి నోటిఫైడ్ ఏరియా కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆర్ ఎల్స్ ఒక టౌన్ కి అన్ని ఒకే వెసులుబాట్లు ఉన్నాయి కానీ సో దానికి ఇంకా స్టిల్ మున్సిపాలిటీ అనే స్టేటస్ రాలేదు అన్నప్పుడు నోటిఫైడ్ ఏరియా కమిటీ అనే స్టేటస్ ని ఇస్తాం అనమాట. అంటే సో మున్సిపాలిటీ అనే స్టేటస్ రాకుండా ఉండి దానికన్నా కొంచెం చిన్న పొజిషన్ ఉన్న టౌన్స్ ఉంటాయి కదా, వేరాజ్ త్వరలోనే ఈ మున్సిపాలిటీ ఉన్న టౌన్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టేటస్ కి ఎదిగే అవకాశాలు ఉన్నాయి అని అనిపించిన టౌన్స్ కి నోటిఫైడ్ ఏరియా కమిటీ అనే ఒక స్టేటస్ ని ఇస్తామన్నమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నది మళ్ళీ ఒకసారి చదువుతాను సో దట్ మీకు మళ్ళీ క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ నోటిఫైడ్ ఏరియా కమిటీ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ 2 types of area. 2 రకాల ఏరియాస్ కి నోటిఫైడ్ ఏరియా కమిటీస్ ని క్రియేట్ చేస్తాం. ఒకటి ఫాస్ట్ డెవలపింగ్ టౌన్ డ్యూ టు ఇండస్ట్రియలైజేషన్. ఏదైనా టౌన్ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనిపిస్తే దానికి నోటిఫైడ్ ఏరియా కమిటీ ఇస్తాము. అండ్ ఆల్సో a town which does not yet fulfill the condition necessary for the constitution of municipality. ఏదైతే టౌన్ మున్సిపాలిటీస్ కి కావాల్సిన కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేయలేదు బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఆ పర్టికులర్ టౌన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని స్టేట్ గవర్నమెంట్ కి అనిపిస్తే ఈ 2 కండిషన్స్ లో ఏదో ఒకటి ఫుల్ఫిల్ అవుతాయి, అక్కడ మనం ఒక గవర్నమెంట్ గెజెట్ ద్వారా నోటిఫైడ్ ఏరియా కమిటీని ఏర్పాటు చేస్తాం. సో అన్లైక్ మున్సిపాలిటీస్ అండ్ అన్లైక్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ పార్లమెంట్ చట్టం అనేది చేయదు ఆర్ స్టేట్ లెజిస్లేచర్ చట్టం అనేది చేయరు, ఇక్కడ గవర్నమెంట్ గెజెట్ ద్వారా ఏర్పాటు చేస్తుంది అనమాట. సో అందుకే మనం దీన్ని నోటిఫైడ్ ఏరియా కమిటీ అని అంటుంటాం. So though it functions within the framework of the Municipal Act,
Only those provisions of the act apply to it which are notified in the government gazette by which it is created. సో నార్మల్ గా మున్సిపల్ కార్పొరేషన్ కి లేకపోతే మున్సిపాలిటీస్ కి సంబంధించిన చట్టాలు చేస్తాం కదా, సో దాని ఫ్రేమ్వర్క్ లోనే ఈ నోటిఫైడ్ ఏరియా కమిటీ కూడా పనిచేస్తూ ఉంటుంది. కానీ ఆ పర్టికులర్ యాక్ట్ లో, ఆ చట్టంలో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ ని మాత్రమే గవర్నమెంట్ గెజెట్ లో మెన్షన్ చేస్తారు. ఆ గెజెట్ లో మెన్షన్ చేసిన ప్రొవిజన్స్ కి మాత్రమే ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్ మే ఆల్సో బి ఇంట్రెస్టెడ్ టు ఎక్సర్సైజ్ పవర్స్ అండర్ ఎనీ అదర్ యాక్ట్. వేరే ఏదైనా చట్టం ద్వారా చేసిన ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వీటి మీద అప్లై చేయాలి అనుకుంటే గవర్నమెంట్ గెజెట్ లో మెన్షన్ చేయొచ్చు. సో ఇట్ పవర్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు దోస్ ఆఫ్ ద మున్సిపాలిటీ. ఒక మున్సిపాలిటీస్ కి ఎంత పవర్స్ ఉంటాయో దీనికి కూడా ఆల్మోస్ట్ అలాంటి పవర్స్ ఉంటాయి. బట్ అన్లైక్ ద మున్సిపాలిటీ, ఇట్ ఈస్ ఎంటైర్లీ నామినేటెడ్ బాడీ అనమాట, ఎలక్టెడ్ బాడీ కాదు ఇది. సో ఇట్ ఈస్ ఎంటైర్లీ నామినేటెడ్ బాడీ. All its members, so all the members of this notified area committee, including the chairperson kuda, so they are the nominated people. So state government wala nominate chestundi anamata. Okay, so this is not an elected body, not a statutory body. So this is just a notified body anamata, and its members are also nominated by the state government itself. Okay, so this is about notified area committee. నెక్స్ట్ టౌన్ ఏరియా కమిటీ గురించి చూద్దాం. సో టౌన్ ఏరియా కమిటీ సెటప్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్మాల్ టౌన్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న టౌన్స్. సో వాటి కోసం, వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ కోసం మనం టౌన్ ఏరియా కమిటీని సెటప్ చేస్తాము. సో దిస్ ఇస్ అ సెమీ మున్సిపల్ అథారిటీ అండ్ ఈజ్ ఎంట్రస్టెడ్ విత్ ద లిమిటెడ్ నంబర్ ఆఫ్ సివిక్ ఫంక్షన్స్. లైక్ కొన్ని లిమిటెడ్ సివిక్ ఫంక్షన్స్ అనేది దీనికి ప్రొవైడ్ చేస్తాం అనమాట. లైక్ డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్నింగ్, ఓకే, మిగతా వాటి ఫంక్షన్స్ ఏవేవి అయితే ఉంటాయో వాటిని మనం టౌన్ ఏరియా కమిటీకి ఇస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ క్రియేటెడ్ బై సెపరేట్ యాక్ట్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. సో టౌన్ ఏరియా కమిటీని సెటప్ చేయడానికి ఆ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో ఒక చట్టం ఏర్పాటు చేసి ఆ చట్టం ద్వారా టౌన్ ఏరియా కమిటీని సెటప్ చేయొచ్చు. సో దాని కాంపోజిషన్, దాని ఫంక్షన్స్, ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ బి మేడ్ బై దట్ పర్టికులర్ యాక్ట్ ఉంది. ఆ చట్టంలోనే దాని కాంపోజిషన్ ఎలా ఉండాలి, ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనేది మెన్షన్ చేస్తారనమాట. సో ఇట్ మే బి హోలీ ఎలెక్టెడ్ ఆర్ హోలీ నామినేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ పార్ట్లీ ఎలెక్టెడ్ అండ్ పార్ట్లీ నామినేటెడ్. సో నార్మల్ గా ఎలా నామినేటెడ్ సభ్యులు ఉండాలా, టోటల్ గా నామినేటెడ్ ఉండాలా, సగం నామినేటెడ్ ఉండాలా, టోటల్ గా ఎలెక్టెడ్ ఉండాలా, అవన్నీ ఆ పర్టికులర్ చట్టం ద్వారానే ఆ పర్టికులర్ స్టేట్ ఏర్పాటు చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ టౌన్ ఏరియా కమిటీ. నోటిఫైడ్ ఏరియా కమిటీ ఏమో, సో కొన్ని స్టేట్స్ ఏవైతే ఇంపార్టెంట్ అనిపించిందో, కొన్ని టౌన్స్ ఇంపార్టెంట్ అనిపిస్తాయి కదా, అలాంటి వాటి కోసం మనము నోటిఫైడ్ ఏరియా కమిటీని ఒక గజెట్ ద్వారా ఏర్పాటు చేస్తాం. సో గజెట్ ద్వారా ఏర్పాటు చేసిన ఆ కమిటీలో ఎలాంటి ఫంక్షన్స్ ఉండాలి అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ గజెట్ లోనే మెన్షన్ చేస్తుంది. అండ్ ఇట్స్ మెంబర్స్ ఆర్ ఆల్సో నామినేటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అదే టౌన్ ఏరియా కమిటీ అనేది చిన్న చిన్న టౌన్స్ కోసం సెటప్ చేస్తాము. స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో ఒక రెస్పెక్టివ్ చట్టం ద్వారా ఈ టౌన్ ఏరియా కమిటీని ఏర్పాటు చేయొచ్చు. దానికి కొన్ని లిమిటెడ్ సివిక్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ డ్రైనేజ్, స్ట్రీట్ లైట్నింగ్, రోడ్స్ మెయింటెనెన్స్ కానీ మిగతావన్నీ. ఓకే, దాని కాంపోజిషన్, ఫంక్షన్స్, దాని ఎలక్షన్ ప్రాసెస్, టోటల్ గా బాడీ కాంపోజిషన్ ఎలా ఉండాలి, ఎలక్టెడ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి, నామినేటెడ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి, అవన్నీ ఆ చట్టంలోనే మెన్షన్ చేస్తుంది ఆ రెస్పెక్టివ్ స్టేట్ లెజిస్లేచర్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ టౌన్ ఏరియా కమిటీ. నెక్స్ట్ లెట్ us look at the cantonment board. ఓకే, సో కంటోన్మెంట్ బోర్డ్ అంటే ఏంటో చూద్దాం. సో కంటోన్మెంట్ బోర్డ్ is established for a municipal administration for a civilian population in the cantonment area. It is set up under the provisions of the Cantonment Act of 2006. సో మనకి సివిలియన్ పాపులేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఎస్టాబ్లిష్ చేసిందే కంటోన్మెంట్ ఏరియా అనమాట. ఓకే, దీన్ని జనరల్ గా దేని కింద ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే కంటోన్మెంట్ చట్టం అనేది ఉంది, 2006 లో తీసుకొచ్చాము. ఆ పర్టికులర్ చట్టం కింద మనం కంటోన్మెంట్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేస్తాము. సో ఆ లెజిస్లేషన్ ఎనాక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో దిస్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ లెజిస్లేషన్ అనమాట కంటోన్మెంట్ బోర్డ్ అనేది. సో ఇట్ వర్క్స్ అండర్ ది అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో జనరల్ గా మనకి ఆర్మీ, నేవీ ఈ ఏరియాస్ ఉంటాయి కదా, సో ఆ ఏరియాస్ లో కంటోన్మెంట్ బోర్డ్స్, ఓకే, సివిలియన్ పాపులేషన్, ఆ ఏరియాస్ లో సివిలియన్ పాపులేషన్ ఉంటారు కదా, సో అక్కడ కొంచెం డిఫెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో డిఫెన్స్ మినిస్ట్రీ కింద మనం దీన్ని సెటప్ చేస్తాం అనమాట. అన్లైక్ ది అబౌవ్ 4 types of the urban local bodies which are created and administered by the state government, a cantonment board is created as well as administered by the central government only. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఉండదు అనమాట.
ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఇది వర్క్ చేస్తుంది కాబట్టి టోటలీ ఇట్ ఇస్ మేడ్ అండ్ క్రియేటెడ్. దాంట్లో ఉన్న బాడీస్ లో ఉన్న కాంపోజిషన్ అదంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది అనమాట. సో కంటోన్మెంట్ యాక్ట్ ఆర్ కంటోన్మెంట్ చట్టం 2006 ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిందో దాని ద్వారానే మనం కంటోన్మెంట్ బోర్డ్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఈ పర్టికులర్ చట్టం was enacted to consolidate and amend the law relating to the administration of cantonments with a view to impart greater democratization, improvement of their financial base to make provisions for the development activities and for matters connected with it. ఈ పర్టికులర్ చట్టం ని ఎందుకు ఏర్పాటు చేశారు 2006 లో అంటే, సో అన్ని రకాల కంటోన్మెంట్ చట్టాలని ఒక దగ్గరికి తీసుకొచ్చి సో అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ని మోర్ డెమోక్రటైజ్ చేయాలి, ఫినాన్షియల్ రిసోర్సెస్ ని మంచిగా అందించాలి కంటోన్మెంట్ బోర్డ్స్ కి, సో దట్ అక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఒక కొత్త చట్టాన్ని 2006 లో తీసుకొచ్చారు. అండ్ ఈ పర్టికులర్ చట్టం అనేది ఇట్ గాట్ రిపీల్డ్. సో ది యాక్ట్ హ్యాస్ రిపీల్డ్ ద కంటోన్మెంట్ యాక్ట్ ఆఫ్ 1924. ఓకే, సో ఈ 2006 వచ్చిన తర్వాత 1924 కంటోన్మెంట్ చట్టం ఏదైతే ఉందో అది రిపీల్ అయింది అనమాట. సో ఇప్పుడైతే 2006 చట్టం ప్రకారం నడుస్తూ ఉంటుంది. ఓకే, so generally a cantonment board consists of partly elected and partly nominated members. So partly elected members ఉంటారు, partly nominated members ఉంటారు అన్నమాట ఈ బోర్డ్ లో. So the elected members hold their office for 5 years while the nominated members continue so as long as they hold the office in the station. So normal గా సో ఆ పర్టికులర్ ఏరియాలో వాళ్ళ ఆఫీస్ ఉన్నంత వరకు, లైక్ వాళ్ళ టర్మ్ ఉన్నంత వరకు నామినేటెడ్ మెంబర్స్ దాంట్లో మెంబర్స్ గా ఉంటూనే ఉంటారు. వేరేజ్ ఎలక్టెడ్ మెంబర్స్ యొక్క టెన్యూర్ వచ్చేసి 5 years ఉంటుంది అనమాట. So the military officer commanding the station in the is the ex officio president of the board on and presides over its meeting. So normal గా ఆ పర్టికులర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్న ఎక్స్ అఫీషియో, ఓకే, ద మిలిటరీ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ పర్టికులర్ బోర్డ్ కి ఒక ఏరియాకి ఆ మిలిటరీ ఆఫీసర్ ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ గా ఉంటారనమాట. అండ్ ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్, దట్ ఈస్ మిలిటరీ ఆఫీసర్, విల్ యాక్చువల్లీ ప్రిసైడ్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంటోన్మెంట్ బోర్డ్. Okay, so the vice president of the board is elected by the elected members from amongst themselves for the term of 5 years. So manaki ex officio vice president emo military officer untaru, whereas vice president evaraithe untaru, okay, so ex officio president emo military officer, vice president emo elected members nunchi okalni manam vice president ga teeskuntam annamata. Okay, so the category 1 cantonment board consists of military officer commanding the station, an executive engineer in the cantonment, a health officer in the cantonment, a first class magistrate nominated by the district magistrate, 3 military officers nominated by the officer commanding the station, 8 members elected by the people of the cantonment area, chief executive officer of the cantonment board. So వీళ్ళందరూ మనకి కేటగిరీ 1 లో ఉంటారు. ఎవరెవరు? మిలిటరీ ఆఫీసర్ ఉంటారు, ఓకే, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు, హెల్త్ ఆఫీసర్ ఉంటారు, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నామినేటెడ్ బై డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉంటారు, 3 military officers who are nominated by the officer commander of the station, 8 members elected by the people of the cantonment area, and CEO of the cantonment board. So వీళ్ళందరూ మనకి దాంట్లో సభ్యులుగా ఉంటారు అనమాట. ఓకే, so next, the functions performed by a cantonment board are similar to that of the municipality. So these are statutory, categorized into obligatory functions and discretionary functions. So the source of income include both tax revenue and non-tax revenue. So general గా దీని ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అంటే సేమ్ మున్సిపాలిటీస్ కి ఎలా అయితే ఫంక్షన్స్ ఉంటాయో దీనికి కూడా అలానే ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. కొన్ని ఆబ్లిగేటరీ ఫంక్షన్స్ అని, కొన్ని డిస్క్రిషనరీ ఫంక్షన్స్ అని, ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వీళ్ళకి రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది అంటే దే విల్ హ్యావ్ బోత్ టాక్సేషన్ రెవెన్యూ, సో టాక్సేషన్ పవర్స్ ఉంటాయి, ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది, అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా వస్తుంది అనమాట. సో ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది కంటోన్మెంట్ బోర్డ్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో నార్మల్ గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సో అతన్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ ది CEO of the cantonment board. Okay, గుర్తుపెట్టుకోండి. So he implements all the resolutions and the decisions of the board and its committees. He belongs to the central cadre established for this purpose. So normal గా CEO ని ఎవరు అపాయింట్ చేస్తారని ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. So next, let's look at the township. So this type of urban government is established by the large public enterprises to provide civic amenities to its staff and workers who live in the housing colonies built near the plant. For example, కొన్ని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, సో దాంట్లో పనిచేస్తున్న వాళ్ళకి క్యాడర్, ఓకే, వాళ్ళకి సంథింగ్ క్వార్టర్స్ అనేవి ఉంటాయి, అవునా? సో అలా ఒక పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉంటుందో
అది ఒకవేళ ఆ పర్టిక్యులర్ ఏరియాకి వాళ్ళ ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళ వర్కర్స్ స్టాఫ్ వాళ్ళందరికీ సంబంధించి ఒక టౌన్షిప్ ని ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ది ఎంటర్ప్రైజ్ అపాయింట్స్ అ టౌన్ అడ్మినిస్ట్రేషన్ టు లుక్ ఆఫ్టర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద టౌన్షిప్. సో టౌన్షిప్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటారు అని అంటే, సో రెస్పెక్టివ్ టౌన్ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. సో టౌన్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అపాయింట్ చేస్తుంది. సో హీ ఆర్ షీ విల్ బి అసిస్టెడ్ బై సమ్ ఇంజనీర్స్ అండ్ అదర్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ స్టాఫ్. సో అదని టెక్నికల్ స్టాఫ్ లేదా నాన్ టెక్నికల్ స్టాఫ్ అసిస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ పర్టికులర్ టౌన్ అడ్మినిస్ట్రేటర్ ని. సో ద township form of urban government has no elected members. In fact, it's an extension of the bureaucratic structure of the enterprises. So normal ga ikkada elected members ante evaru undaru township lo. Okay, so this is another type of municipality. So next is port trust anamata. So the port trusts are established in the ports like Mumbai, Kolkata, Chennai. Port areas ఏవైతే ఉంటాయో, port trust areas ఏవైతే ఉంటాయో, పోర్ట్ ఏరియాస్ లో మనకి పోర్ట్ ట్రస్ట్ అనేవి ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ ఎస్టాబ్లిష్ టు మేనేజ్ అండ్ ప్రొటెక్ట్ ది పోర్ట్స్ ని సో ఐ థింక్ సరే దేర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్ అనుకుంటా. ఒకసారి మళ్ళీ పోర్ట్ ట్రస్ట్ రిపీట్ చేస్తాను చూడండి. పోర్ట్ ట్రస్ట్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ పోర్ట్ ఏరియాస్ లైక్ ముంబై, కలకత్తా, చెన్నై. ఇలాంటి పోర్ట్ ఏరియాస్ లో మనం పోర్ట్ ట్రస్ట్ లని ఏర్పాటు చేస్తూ ఉంటాం. సో ఒక 2 పర్పసెస్ ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు మేనేజ్ అండ్ ప్రొటెక్ట్ ది పోర్ట్స్ అండ్ టు ప్రొవైడ్ సివిక్ అమ్యూనిటీస్. సో ఈ 2 రీజన్స్ కి మనం పోర్ట్ ట్రస్ట్ ని ఏర్పాటు చేస్తాం అనమాట. సో జనరల్ గా పోర్ట్ ట్రస్ట్ ని ఎవరు ఏర్పాటు చేస్తారు అంటే, దీస్ ఆర్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ అ పార్లమెంట్ ఒక చట్టం ద్వారా పోర్ట్ ట్రస్ట్ ని ఏర్పాటు చేయొచ్చు. సో దీంట్లో మనకి ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు అండ్ ఆల్సో నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. వేరే టౌన్షిప్ లో మనకి ఎలక్టెడ్ మెంబర్స్ అనే వాళ్ళు ఉండరు. ఓకే, సో ఇక్కడ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ఇట్స్ చైర్మన్ ఇస్ అన్ ఒఫీషియల్. సో ఇట్ సివిక్ కమ్యూనిటీస్ ఆర్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ టు దట్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ కి సంబంధించిన సివిక్ కమ్యూనిటీస్ ఎలా అయితే ఉంటాయో, సివిక్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, సో అలానే దీనికి కూడా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఓకే, అది పోర్ట్ ట్రస్ట్ గురించి. సో స్పెషల్ పర్పస్ ఏజెన్సీ ఇస్ ద ఫైనల్ వన్. సో 7 ఏరియా బేస్డ్ అర్బన్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అలా కాకుండా స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి అనమాట. సో స్టేట్ కావాలి అనుకుంటే మున్సిపాలిటీస్ కి సంబంధించి, మున్సిపల్ కార్పొరేషన్స్ కి సంబంధించి, వేరే లోకల్ అర్బన్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవన్నిటికి సంబంధించిన ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ డీల్ చేయడానికి స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ ని ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ జనరలీ ఫ్రేమ్డ్ ఫర్ అ సింగిల్ పర్పస్ ఆర్ యూనిక్ పర్పస్. సో దీస్ ఆర్ నాట్ ఆన్ ఏరియా బేస్డ్, అంటే పర్టికులర్ ఒక ఏరియాకి మనం స్పెషల్ పర్పస్ ఏజెన్సీని ఫ్రేమ్ చేయం. సో దీస్ ఆర్ పర్పస్ బేస్డ్. ఓకే, సో ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం దీన్ని ఫ్రేమ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, లైక్ టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ కానీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, వాటర్ సప్లై అండ్ సెవరేజెస్ బోర్డ్స్, హౌసింగ్ బోర్డ్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్, ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డ్స్, సిటీ ట్రాన్స్పోర్ట్ బోర్డ్స్, ఇలా డిఫరెంట్ బోర్డ్స్ ని మనము ఓకే స్టేట్ గవర్నమెంట్ సెటప్ చేస్తుంది అనమాట ఇఫ్ ఇట్ ఇస్ రిక్వైర్డ్. సో దీస్ ఫంక్షనల్ లోకల్ బాడీస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ స్టాట్యుటరీ బాడీస్ గా, అంటే ఈ పర్టికులర్ బాడీస్ ని సెటప్ చేయాలంటే ఒక చట్టం అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ బాడీస్ ని ఫ్రేమ్ చేయాలన్నమాట. ఓకే, సో దిస్ acts will be made by state legislature or as departments by an executive resolution. Okay, executive resolution ద్వారా కూడా ఈ పర్టికులర్ బాడీస్ ని ఏర్పాటు చేయొచ్చు. ఓకే, ఈ పర్టికులర్ స్పెషల్ పర్పస్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ ఆటోనామస్ బాడీస్ అండ్ దే డీల్ విత్ ద ఫంక్షన్స్ అలాటెడ్ టు దెమ్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది లోకల్ అర్బన్ గవర్నమెంట్స్. సో అంటే మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇవి ఆటోనామస్ బాడీస్ గా, అంటే వాళ్ళు ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే వాళ్ళ ఓన్ గా చేయాలన్నమాట. సో దేర్ షుడ్ బి నో ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్. So there should be no influence from municipalities or municipal corporation. Okay, so they are not the subordinate agencies, so they will have a specified purpose. So they are made for the specified purpose, so they are not the subordinate agencies. Okay, municipalities kinda paniyatlevu. These are autonomous bodies anamata. దీనికంటూ స్పెషల్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, దట్ ఈస్ అబౌట్ స్పెషల్ పర్పస్ ఏజెన్సీ. సో ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి లైక్ మున్సిపల్ పర్సనల్, మున్సిపల్ ఫినాన్సెస్, సర్టన్ ఆర్టికల్స్,
ఓకే, అండ్ మోర్ క్వశ్చన్స్, కొన్ని క్వశ్చన్స్ ని తీసుకొచ్చాను, మంచి క్వశ్చన్స్ ని, వాటన్నిటిని మనం నెక్స్ట్ క్లాస్ లో సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఒక 2 or 3 టాపిక్స్ ని డీల్ చేసేసి విల్ సాల్వ్ ది క్వశ్చన్స్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. విత్ దట్ విల్ ఫినిష్ దిస్ పర్టికులర్ టాపిక్ ఇన్ డీటెయిల్. ఓకే, సో మరి అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. అండ్ దానికన్నా ముందు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and give your valuable feedback through the comment box. Okay, next class lo mali meet avudam. Bye bye.